హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ, ఒక్కసారి నాతో డాన్స్ చేయొచ్చు కదా! ఎప్పుడు అడిగినా చేయవు కదా! అని అంటున్నాడు వినయ్. పొద్దున్నే లేచి హాల్‌లో ఉన్న టీవీలో మంచి డీజే సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తూ. వినయ్ బాబు డాన్సర్ అన్నమాట. సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా చేస్తూ ఉంటాడు. మనోడికి మంచి క్రేజ్ ఉంటుంది. వినయ్ వాళ్ళ అమ్మ మాలతి గారు, తండ్రి అజయ్ గారు. అజయ్ గారు కాలేజ్‌లో లెక్చరర్. ఆయన లెక్చరర్‌గా జాయిన్ అయిన రోజుల్లోనే మాలతి గారు ఆయన స్టూడెంట్ అయితే ఆయన ఆవిడని లవ్ చేసి పడేసి మరీ పెళ్లి చేసుకున్నారు అన్నమాట. మాలతి గారు కూడా మంచి డాన్సర్. కాలేజ్‌లో ఎలాంటి ఫెస్టివల్ అయినా, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా ఆవిడ ముందుండి భరతనాట్యం, అలాగే ఫోక్ సాంగ్స్, మాస్ సాంగ్స్ ఇరగదీస్తారు అన్నమాట. అమ్మ బుద్ధులు, అమ్మ గుణం అన్నీ వినయ్ తెచ్చుకొని ఇప్పుడు డాన్సర్‌గా ఎదిగాడు అన్నమాట. అజయ్ గారు కూడా వినయ్‌ని ఎప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. పైగా మాలతి గారి డాన్స్ అంటే చాలా ఇష్టం అజయ్ గారికి. అందుకే కొడుకు ఆ ఫీల్డ్‌లోకి వెళ్తాను అన్నా కూడా ఏమీ అనలేదు. ఇంకా మాలతి గారు మధ్యలో వదిలేసిన డాన్స్‌ని ఇప్పుడు కొడుకు కంటిన్యూ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషపడతారు. అజయ్ మాలతి గారికి ఒక్కగానొక్క కొడుకు వినయ్ మాత్రమే. పంచప్రాణాలు వాళ్ళకి వినయ్ అంటే. ఇప్పుడు 28 సంవత్సరాలు వినయ్‌కి. మాలతి గారు కిచెన్‌లో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటే, వినయ్ బాబు మాత్రం హాల్‌లో డాన్స్ చేస్తూ వాళ్ళ నాన్నని కూడా లాగి వాళ్ళ నాన్నతో కలిసి డాన్స్ చేస్తూ ఉన్నాడు. మాలతి గారిని పిలుస్తూ ఉంటే అస్సలు రావడం లేదు. ఆవిడకి చాలా సిగ్గు అన్నమాట. అప్పుడు కాలేజ్‌లో చేసేవారు కానీ ఇప్పుడు కొడుకు ముందు, భర్త ముందు చేయాలి అంటే అదో రకమైన మొహమాటం. దాంతో ఇలా ఎప్పుడు డాన్స్ చేయమని అంటే ఇబ్బంది పడుతూ నాకు రాదురా అది, ఇది అని సిగ్గుపడతారు. ఏంటమ్మా! నువ్వు డాన్సర్‌వి అయ్యుండి నాతో డాన్స్ చేయడానికి ఇబ్బంది పడతావు. ఖచ్చితంగా నువ్వు నాతో ఏదో ఒకరోజు డాన్స్ చేస్తే మూమెంట్ వస్తుంది చూడు. నాతో కాకపోయినా నా కోసం ఖచ్చితంగా నువ్వు డాన్స్ చేస్తావు అని వినయ్ అంటూ ఉంటే, అప్పుడు చూద్దాం లేరా అని మాలతి గారు ముసిముసిగా నవ్వుకుంటూ భర్తకి, కొడుకుకి టిఫిన్ వడ్డించి ఆవిడ కూడా తిని, ఆవిడ ఇంట్లో డైలీ రొటీన్‌లో పడిపోతే ఇక అజయ్ గారు ఆయన పనికి వినయ్‌కి బయట ఉండడంతో వినయ్ బయటికి వెళ్ళాడు. వినయ్ వెళ్ళింది ఎక్కడికో కాదు కదా! 5 సంవత్సరాలుగా వినయ్ ప్రేమిస్తున్న మహిత అనే అమ్మాయి దగ్గరికి. అప్పటికే మహిత, వినయ్ రెస్టారెంట్‌కి వెళ్లి గంట అవుతున్నా కూడా మహిత సైలెంట్‌గా ఉండడంతో, "ఎందుకు మహి చాలా అర్జెంట్‌గా కలవాలని చెప్పి ఏం మాట్లాడకుండా గంట సేపటి నుండి వెయిట్ చేయిస్తున్నావు? ఏమైందిరా?" అని చాలా లాలనగా అడిగాడు వినయ్ మహి భుజం మీద చేయి వేసి. కానీ మహిత వినయ్ చేతిని ఆమె భుజం మీద నుండి తీసి, "నాకు పెళ్లి ఫిక్స్ అయింది వినయ్" అని చెప్పింది. దాంతో, "ఏం మాట్లాడుతున్నావే?" అన్నాడు వినయ్. "నిజంరా. మన లవ్ మ్యాటర్ మన ఇంట్లో చెప్పాను. కానీ అమ్మా, నాన్న ఒప్పుకోవడం లేదు. మన క్యాస్ట్ వేరు అని, పైగా నువ్వు డాన్సర్‌వి అని, నీకొక బిజినెస్ గాని, ఒక ప్రాపర్ పని లేదు అని అమ్మా, నాన్న అసలు నా మాట వినడం లేదు. అమెరికాలో ఉంటాడంట అబ్బాయి. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. నువ్వేమంటావో అని నేను చెప్పలేదు. అమ్మా, నాన్న నేను ఆ పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చస్తాను అని బెదిరిస్తున్నారు. ఆ పెళ్లి నేను చేసుకోలేను కానీ ఏం చేయను? నిన్న నైట్ నీ దగ్గరికి వస్తాను అని లగేజ్ సర్దుకొని బయటికి వచ్చాను కానీ, నాన్న నన్ను గమనిస్తూనే నేను ఆ పెళ్లి చేసుకోకపోతే నిజంగానే చనిపోతాను అని నాన్న పాయిజన్ తాగేసాడురా. ఇప్పుడు నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడు. మన ప్రేమ కోసం నేను అమ్మ, నాన్నని చంపుకోలేను వినయ్. అందుకే నన్ను మర్చిపోరా ప్లీజ్. సారీరా నన్ను క్షమించు అని అంది మహిత. ఆమె మాట్లాడుతున్న ఒక్కో మాటకి అసలు మైండ్ గిర్రున తిరిగిపోతుంది వినయ్‌కి. 5 సంవత్సరాల ప్రేమ. వాళ్ళ శరీరాలు మాత్రమే కలవలేదు కానీ, వాళ్ళ మనసులు మాత్రం కలిసిపోయాయి. మహిత అంటే పంచప్రాణాలు వినయ్‌కి. తను ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మహిత అని ఎన్ని సార్లు కలవరిస్తాడో. రోజుకి ఒక్కసారైనా మహితని కలవకపోతే అతడికి ఏమీ తోచదు. చాలా ప్రాణం మహిత అంటే. తన గుండెపై కూడా మహిత పేరు పచ్చబొట్టు ఉంటుంది. అంతలా ఆమె అంటే ప్రాణం. ఆమె కోసం ప్రాణమైనా ఇస్తాడు. అంతలా ఇష్టం వినయ్‌కి. కానీ ఆమె ఇప్పుడు అలా చెప్తూ ఉంటే, అంత ఈజీగా నన్ను వదిలేయని నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్తూ ఉంటే, నిజంగా ప్రాణం పోయినట్టుగానే అనిపిస్తుంది వినయ్‌కి. "ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మహి? 5 సంవత్సరాల ప్రేమే. 5 నిమిషాల్లో నన్ను వదిలేసి నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటే నేనేమైపోవాలి?" అన్నాడు అప్పటికే వినయ్ కళ్ళల్లో చేరిన నీళ్లతో. ఇప్పుడు మన ప్రేమ బ్రేకప్ అయితే నువ్వు నేను ఒక సంవత్సరం బాధపడినా, ఆ తర్వాత మన లైఫ్‌లో మూవ్ ఆన్ అవుతాంరా. కానీ నాకు అమ్మ, నాన్న మాత్రం దక్కరు. ఇప్పుడు నేను వాళ్ళని వద్దు అని, ఆ పెళ్ళిని వద్దు అని నీ కోసం వచ్చేసినా, నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మ, నాన్నని చంపేసిన దాన్నవుతాను.
నిజంగా మనకు ప్రేమ కోసం నేను వాళ్ళని చంపేసిన హంతకురాలిని అవ్వలేను వినయ్. నన్ను క్షమించరా? సారీ. అన్నింటికి సారీ. నన్ను మర్చిపో వినయ్. నీకు కూడా ఒక మంచి అమ్మాయి వస్తుంది. నన్ను క్షమించు. సారీరా అని మహిత ఆఖరిసారి వినయ్‌ని హత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏడుస్తూనే. కానీ ఆ అమ్మాయి మర్చిపోయినంత ఈజీగా వినయ్ మర్చిపోలేడు కదా! అసలక్కడి నుండి ఫ్రెండ్స్ దగ్గరికి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ వెళ్ళాడు. వినయ్ ఫ్రెండ్స్ ఏమైంది అని అడిగినా కూడా అసలేం చెప్పలేదు. మహిత అలా చెప్పింది అని మహిని వాళ్ళ విషయంలో కాస్త కూడా తగ్గనివ్వకుండా, "ఏం లేదు మనసు బాగోలేదని" అసలు ఎప్పుడు మందు ముట్టుకొని వినయ్ చాలా వరకు ఫుల్లుగా మందు తాగి, ఆ రోజు అర్ధరాత్రి అమ్మా, నాన్న పడుకున్నాక ఇంటికి వచ్చాడు. మహి లేని జీవితం అతడికి వద్దు అనిపిస్తుంది కానీ ఏం చేయాలో తోచడం లేదు. నెల రోజుల్లో మహి పెళ్లి. మహి అప్పటికే వినయ్ నంబర్ బ్లాక్ చేసింది. అతనితో మాటలే లేవు. ఈ నెల రోజుల్లో మహిని ఎలా అయినా కాంటాక్ట్ అవుదాం అనుకున్నాడు కానీ కలవలేదు. ఆ రోజు మహి పెళ్లి. ఆ రోజు వినయ్ అసలు బయటికి వెళ్ళలేదు. ఆ రోజు ఉదయాన్నే అజయ్ గారు కాలేజ్‌కి వెళ్తే, మాలతి గారు గ్రోసరీస్ కోసం సూపర్ మార్కెట్‌కి వెళ్లారు. వినయ్‌ని తోడు రమ్మని అడిగితే, నాకు కాస్త హెడేక్‌గా ఉంది అనగానే, ఆవిడ సరే నాన్న జాగ్రత్త అని బయటికి వెళ్లారు. అంతే వినయ్‌కి ఆ రోజు మహి పెళ్లి అని గుర్తొస్తూ ఉంటే ఇక బతకాలి అనిపించదు అతడికి. వెంటనే టేబుల్‌పై ఉన్న బుక్కు, పెన్ను తీసుకొని అమ్మా చివరిసారిగా నీతో మాట్లాడాలనుంది. కానీ ధైర్యంగా మీ ఎదురుగా కూర్చొని మాట్లాడే అంత ధైర్యం లేదమ్మా నీ కొడుకుకి. నిజంగా నీ కొడుకొక పిరికివాడు. ఒక అమ్మాయి కోసం ఒక అమ్మాయి నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటుంది అని, తను లేకపోతే నేనిక బతకలేను అని చనిపోదామని డిసైడ్ అయ్యాను. మహి లేకపోతే నిజంగానే నేను బతకలేను. అందుకే మహి లేని జీవితం నాకు వద్దమ్మా. ఐ యామ్ సారీ అమ్మా. నన్ను క్షమించు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నిజంగానే లే మహి లేకపోతే నేను బతకలేనమ్మా. అందుకే మిమ్మల్ని, మహిని, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానమ్మా. ఐయామ్ రియల్లీ సారీ అమ్మా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అమ్మా. నీ వినయ్‌ని క్షమించు. మహిని విడిచిపెట్టి బతికే అంత ధైర్యం నీ కొడుకుకి లేదు. అందుకే మహి లేని ఈ జీవితాన్ని ఇక్కడితోనే ముగిస్తున్నాను అని రాసి అతడి కన్నీళ్లు ఆ పేపర్ మీద పడుతుంటే గట్టిగా కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ ఎక్కడ వస్తుందా అని వాళ్ళ అమ్మ చీరని ఒకటి వాళ్ళ రూమ్‌లోకి వెళ్లి తీసుకొచ్చుకొని అతడి రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరిపెట్టుకొని కళ్ళు మూసుకొని మహిని ఒకసారి వాళ్ళ అమ్మా, నాన్నని ఒకసారి తలుచుకొని ఐ మిస్ యూ మమ్మీ, డాడీ. సారీ సారీ అమ్మా. లవ్ యూ మహి అని గట్టిగా ఒకసారి అనుకోని ఉరివేసుకున్నాడు. అంతే 10 నిమిషాలు గిలగిలా కొట్టుకున్న వినయ్ 10వ నిమిషంలో అతడి ప్రాణం వదిలేశాడు. బయటికి వెళ్ళిన మాలతి గారు గంట తర్వాత ఇంట్లోకి వచ్చేసరికి వినయ్ గది నుండి ఎలాంటి సౌండ్ రాలేదు. పడుకున్నాడేమో అనుకునేసి ఆవిడ తెచ్చిన గ్రోసరీస్ అన్నీ సర్దుకొని మెల్లిగా వినయ్‌కి ఇష్టమైన పాస్తా అలాగే జ్యూస్ తీసుకొని కొడుకు రూమ్‌లోకి వెళ్ళేసరికి కొడుకు ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించాడు. అంతే మాలతి గారు అరిచిన అరుపు ఆ లైన్ చివర వరకు వినిపించింది. ఆవిడ అరుపుకి ఇరుగు, పొరుగు అలాగే వినయ్‌ని చూసిన వాళ్ళందరూ అజయ్ గారికి ఫోన్ చేయడం, వెంటనే అజయ్ గారు ఇంటికి రావడం, వినయ్‌ని తీసుకువచ్చేసి హాల్‌లో పడుకోబెట్టడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అలా శవంగా మారడంతో ఆ కన్న తల్లిదండ్రుల బాధ అసలు చెప్పడానికి కూడా, వర్ణించడానికి కూడా పదాలు లేవు. అంతలా రోదిస్తున్నారు. వినయ్ రాసిపెట్టిన లెటర్ చూసి మాలతి గారు గుండెలు పగిలేలా రోదిస్తూ ఉన్నారు. వినయ్ మీద పడి. ఒక అమ్మాయి కోసం ఈ అమ్మ ప్రేమని కాదు అనుకోని వెళ్ళిపోయావా కన్నా? తను కాకపోతే ఇంకొకరు వచ్చేవారు. అలాంటిది అమ్మాయి కోసం ప్రాణం తీసుకోవడం ఏంట్రా? కనీసం నీ బాధ నాతో చెప్పుకున్నా బాగుండేది కదరా! నేను వెళ్లి వాళ్ళ అమ్మ, నాన్నతో మాట్లాడి ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేసేవాళ్ళం కానీ, ఎందుకురా ఎవరో అమ్మాయి కోసం మాకు కడుపు కోత మిగిల్చావు అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరి కళ్ళు కూడా వర్షిస్తూ ఉన్నాయి. వినయ్ చాలా అందగాడు. స్కూల్లో, కాలేజీలో, చదువులో కూడా చాలా టాపర్. కానీ వాళ్ళ అమ్మ బుద్ధులు పుణికి పుచ్చుకొని అతడు డాన్స్‌లోకి దిగాడు. కొరియోగ్రఫీలో కూడా చాలా మంచి పేరుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా కొరియోగ్రాఫర్‌గా అవకాశం వస్తుంది వినయ్‌కి. ఒక ఎత్తుకి ఎదుగుతున్నాడు అనే సమయంలో కొడుకు ఇలా ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా వాళ్ళని వదిలి వెళ్ళిపోవడం ఏ తల్లిదండ్రికి అయినా కూడా తట్టుకోగలుగుతారా? వినయ్ పుట్టాక ఒక్కడు చాలు అని వాళ్ళ ప్రేమ అంతా కూడా అతడికే పంచాలి. వాళ్ళ ప్రేమకి గుర్తుగా వినయ్ ఒక్కడు చాలు అని అనుకున్నారు మాలతి, అజయ్ గారు. ఇప్పుడు ఆ కొడుకే లేకపోవడంతో ఆ తల్లిదండ్రి దుఃఖాన్ని ఎవరు ఆరుస్తారు? ఎవరు తీరుస్తారు? మాలతి గారు అయితే కొడుకు మీద పడి, "లేరా నాన్న వినయ్ నీకిష్టమైన వంటలన్నీ చేశానురా. నీకిష్టమైనవన్నీ తీసుకొచ్చాను. నీకే వంట ఇష్టమైతే అది చేస్తానులే నాన్న తిందువు గాని." "లే కన్నా నువ్వు లేకపోతే ఈ అమ్మ బతకలేదురా వినయ్. ప్లీజ్ వినయ్ లేరా. నువ్వు లేకపోతే నేను కూడా చనిపోతాను. అమ్మ పిలుస్తుంది కదా! లే కన్నా."
అమ్మ పిలిస్తే వెంటనే లేస్తావు కదా! ఈ అమ్మ మాట కూడా వినవా? ప్లీజ్ వినయ్ నన్నిలా ఏడిపించకురా! నన్ను జీవితాంతం ఇలా ఏడవమని నాకు జీవితాంతం ఇలా ఏడుపు మిగిల్చి నువ్వు వెళ్ళిపోకురా! చెప్పండి అజయ్, చెప్పండి నా కొడుకుకి ప్లీజ్ మీరు చెప్తే వాడు వింటాడు. నా మాటైనా వినడు కానీ మీ మాట ఖచ్చితంగా వింటాడు కదా వాడు. అజయ్ చెప్పండి ప్లీజ్ అజయ్. ఏవండీ వాడిని లేవమని చెప్పండి. వాడు లేకపోతే నేను కూడా ఉండను అజయ్. ప్లీజ్ అజయ్ అని మాలతి గారు అజయ్ గారిని హత్తుకొని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక్కొక్కరి కళ్ళల్లో గంగ పొంగుతూ ఉంది ఆ తల్లి బాధకి. అప్పటికి వినయ్ చనిపోయి 24 గంటలవుతుంది. అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరూ ఇప్పటికే చాలా సమయమయింది. అబ్బాయికి చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేయాలి అనగానే నా కొడుకుని ఎక్కడికి పంపించను నేను. వద్దు. నా కొడుకుని నన్ను దూరం చేయకండి. నా కొడుకు నేను లేకపోతే భయపడతాడు. అక్కడికి వాడిని ఒంటరిగా తీసుకెళ్ళకండి. నా కొడుకుని ప్లీజ్ వద్దు. నా కొడుకు భయపడతాడు నేను లేకపోతే అని వినయ్‌ని గట్టిగా హత్తుకొని వినయ్‌ని తీసుకెళ్ళనివ్వరు మాలతి గారు. కానీ అజయ్ గారు ఏడుస్తూనే భార్యని పక్కకి జరిపి ఆవిడని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటే ఇక ఆఖరిసారిగా వినయ్ కార్యక్రమాలన్నీ జరిపిస్తూ ఉన్నారు. అజయ్ గారే మాలతి గారి చేయితో కొడుకుకి ఆఖరి స్నానం పోయించి, అతడికి కొత్త బట్టలు వేసి, బొట్టు పెట్టి, అతడిని రెడీ చేసి పాడ మీద పడుకోబెట్టగానే, ఆ తల్లి దుఃఖం అస్సలు వర్ణించలేము. ఏ తల్లికి రాకూడదు అలాంటి పరిస్థితి అనిపిస్తుంది. చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రి పరిస్థితి ఇప్పుడు ఏంటి అని ఒక్కొక్కరు చాలా బాధపడుతూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా వినయ్ ఫ్రెండ్స్ కూడా. వినయ్‌కి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా పెద్దగానే ఉండడంతో, అతడిని పూలు అలంకరించిన వెహికల్‌లో పడుకోబెట్టి, అతడికి డాన్స్ అంటే చాలా ఇష్టం అవ్వడంతో పాటలు పెట్టి వినయ్‌ని ఆ పూల బండిలో తీసుకెళ్తూ ఉంటే, ఆ బండి ముందు అందరూ వినయ్ కోసమే ఏడుస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు. అజయ్, మాలతి గారు కూడా వాళ్ళ కొడుకు ముందు నడుస్తూ ఉంటే, "నా కోసం నువ్వొక్కసారి డాన్స్ చేసే అవకాశం వస్తుందమ్మా" అని వినయ్ అన్న మాట ఒక్కసారిగా మాలతి గారికి గుర్తుకు రాగానే, మాలతి గారు వినయ్ బండి వస్తున్న ముందుకు వెళ్ళి, "రోజూ అడిగేవాడివే కదరా నాన్న, అమ్మ నాతో డాన్స్ చెయ్యని. ఏనాడు నీ కోరిక తీర్చలేకపోయానురా. కానీ ఇప్పుడు నిజంగా నా కోసం నువ్వు డాన్స్ చేసే అవకాశం వస్తుంది అంటే ఏంటో అనుకున్నాను కన్నా. అది నీ చివరి ప్రయాణంలో చేయాల్సి వస్తుందని అనుకోలేదు నాన్న" అని ఆవిడ మెల్లిగా డాన్స్ చేస్తూ, ఏడుస్తూ ఉంటే అక్కడ ఒక్కొక్క తల్లి బాధ వర్ణనాతీతం అసలు. "ఏవండీ నా కొడుకు నన్ను ఎప్పుడు నాతో డాన్స్ చెయ్యి మమ్మీ అని అడిగేవాడు. కానీ ఇప్పుడు వాడి కోసం ఇలా చేయాల్సి వస్తుందనుకోలేదు అజయ్" అని అజయ్ గారిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇదంతా పైనుండి చూస్తున్న వినయ్ కన్నీళ్లతో నవ్వుతూ "సారీ అమ్మా" అనుకున్నాడు. మీ ఘన. చిన్న షార్ట్ స్టోరీ రాయాలి అనిపించింది. అందుకే రాసాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి స్టోరీ ఎలా ఉందో. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానెల్.